హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ సంబంధించిన నిన్న ఎపిసోడ్ చూసినట్టయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. చాలా వరస్ట్గా అయితే ఉండింది, యాజ్ యూజువల్ సోది. సో మనం జస్ట్ హైలైట్స్ ఏందో చూద్దాము. సో ఆ యొక్క ఎపిసోడ్ సంబంధించినవి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏవైతే 3 క్లాన్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్గా మనకి యష్మి టీమ్ అయితే విన్ అయింది ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి. సో రిమైనింగ్ టూ ఛాలెంజ్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ యొక్క ఎపిసోడ్లో అయితే కండక్ట్ చేశారు ఈరోజు. సో ఏంటంటే అది ఫస్ట్ వచ్చేసి హూప్ ద లూప్ అని ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేశారు. సో ఇందులో వచ్చేసి నైనికా టీమ్ అయితే విన్ అయింది. సో అప్పటికి ఏవో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. సో సెకండ్ వచ్చేసి అండ్ ఫైనల్ ఛాలెంజ్ అనమాట. సో ఇదైతే కండక్ట్ చేశారు. సో ఇందులో విన్ అయితే ఎవరు విన్ అవుతారో వాళ్ళు వచ్చి నిఖిల్ టీం నుంచి ఒకరిని అయితే వీళ్ళ టీంలోకి అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి సో బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో ఆబ్వియస్గా మనకి థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి మనకి మళ్ళీ అగైన్ యష్మి టీం అయితే విన్ అవ్వడం జరుగుతుంది. సో చాలా ఆర్గ్యుమెంట్స్ అండ్ గొడవలు అయితే జరిగాయి, ఫాల్ గేమ్ ఆడారు అది ఇది అని చెప్పి. సో ఫైనల్గా యష్మి టీం విన్ అవ్వడం వల్ల నిఖిల్ టీంలోంచి సోనియా అయితే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది వీళ్ళ టీంలోకి. సో ఆ తర్వాత ఏవో సోది అంతా జరుగుతూ ఉంటుంది. నిఖిల్ సోనియాకి సంబంధించి ఏదో కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారు, ఎల్లోను అది ఇది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి భాష వచ్చేసి మనకంటే నార్మల్ అయ్యాడు, ఇట్లాంటివి అంతా చూపిస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎవరైతే ఈ క్లాన్స్కి సంబంధించిన చీఫ్స్ ఉంటారో వాళ్ళని అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలవడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళినాక బిగ్ బాస్ చెప్తా అనమాట. సో ఈ యొక్క అండ్ ఇంకో పాయింట్ మర్చిపోయాను ఇక్కడ ఏంటంటే ఎవరైతే విన్ అయిందో ఆ టీంకి వచ్చేసి లగ్జరీ రూమ్, సో డ్రాగన్ ఫ్లై రూమ్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ లోపల బిగ్ బాస్ వచ్చేసి ఈ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని వచ్చేసి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలిచి సో ఇక్కడ చెప్తారు అనమాట. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళు వచ్చేసి ఈ వీక్ అంతా పనులు చేయనవసరం లేదు. అలాగే వేరే 2 టీమ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏమేమి పనులు చేయాలో కూడా మీరే డిసైడ్ చేయాలని చెప్తారు. సో పక్కన ఒక బోర్డు అయితే ఉంటుంది, ఆ బోర్డు మీద అయితే పెట్టమంటారు అనమాట ఎవరే పనులు చేయాలని చెప్పేసి ఆ 2 టీమ్స్ సంబంధించి. సో మన యష్మి వచ్చేసి మనకి కెరటం టీం అంటే మనకి కెరటం అంటే ఏంటంటే సో ఈ 3 టీమ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ టీమ్కి సంబంధించి ఒక ఫ్లాగ్ తయారు చేయమని చెప్తారు. సో వాళ్ళు వచ్చేసి ఒక ఫ్లాగ్ అయితే తయారు చేస్తారు అనమాట. సో యష్మి టీం వచ్చేసి అఖండ అని చెప్పేసి తయారు చేస్తుంది ఫ్లాగ్ని. సో నెక్స్ట్ వచ్చేసి నైనికా టీం వచ్చేసి అంతులేని వీళ్ళు అంటే తయారు చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి నిఖిల్ టీం వచ్చి కెరటం అని తయారు చేస్తారు అనమాట. సో ఈ బిగ్ బాస్ ఈ రూమ్లో, ఈ కన్ఫెషన్ రూమ్లో సో కెరటం టీం అంటే నిఖిల్ టీం అనమాట. నిఖిల్ టీంకి ఓన్లీ కుకింగ్ ఒకటే చేయాలి అని చెప్పి పెట్టి సో రిమైనింగ్ గార్డెన్ క్లీనింగ్, రెస్ట్ రూమ్ క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఈ యొక్క నైనికా టీంకి అయితే పెట్టేస్తుంది యష్మి. సో అక్కడ అయిపోయినాక బయటకు వచ్చినాక చిన్న చిన్న సోది అనమాట. వీళ్ళు వచ్చేసి వాంటెడ్గా అవన్నీ తాగి, అంటే వీళ్ళు పనులు చేయని అవసరం లేదు కాబట్టి ఆబ్వియస్గా అవన్నీ తాగేసి ఎక్కడే పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. వీళ్ళైతే హట్ అవుతూ ఉంటారు అనమాట. సీతకి అబ్బాయికి ఇక్కడ ఒక చిన్న గొడవ కాదు, పెద్ద గొడవ ఒక ఆర్గ్యుమెంట్లో అయ్యి సో సీత అయితే తినడం మానేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అనమాట అక్కడ నుండి. సో ఇదైతే కొంచెం ఓవర్గా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు పనులు చేయొద్దు అని చెప్పాడు బిగ్ బాస్. అంతేగాని సో వీళ్ళు వాళ్ళని టార్చర్ చేయమని, అంటే ఎట్లా అంటే వీళ్ళు ప్లేట్స్ అవి వాంటెడ్గా అక్కడే పెట్టేయడం, తినేసిన ప్లేట్స్ డైనింగ్ టేబుల్ మీద వస్తే అవి కూడా వీళ్ళే పట్టుకెళ్ళి అక్కడ వేయాలి అన్నట్టు చెప్తా ఉన్నాను అనమాట. సో బిగ్ బాస్ చెప్పింది యాజ్ పర్ మై నాలెడ్జ్ అది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంటి పనులు చేయనవసరం లేదని చెప్పారు, కానీ వీళ్ళ పర్సనల్ పనులు కూడా సో వాళ్ళే చేయాలి, మీరు చేసుకోవడం అవసరం లేదని అయితే బిగ్ బాస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో నాకైతే అట్లా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి గైస్. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.